నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో పశువులకు గాలికుంటి వ్యాధి జడుపులు వచ్చి కొండకర్లలో 5 ఆవులు చనిపోయే అని గ్రామాల్లో 5 లీటర్ల నుంచి 10 లీటర్లు ఇచ్చే 2-3 లీటర్లు పడిపోయాయి. రైతాంగానికి 5,000 నుంచి 20,000 రూపాయల వరకు మందులకు ఖర్చవుతోంది. అయినా వెటర్నరీ డాక్టర్లు కానీ జిల్లా జేడీ గాని కనీస పర్యవేక్షణ కూడా చేయలేదు. సచివాలయం డాక్టర్లు గోపాల్ మిత్ర వారి నామ మాత్రం వైద్యానికి వేలు ఖర్చవుతున్నాయి. జబ్బులు తగ్గడం లేదు. ఈ రోజు అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్ అప్పారావు ఆవులు పరిశీలించి పోలవరం పారినాయుడు ఆవు గత 2 నెలల కాలం నుంచి 20,000 రూపాయలు మందులు ఖర్చు పెట్టినా తగ్గలేదు సరికదా 5 లీటర్లు ఇచ్చే ఆవు చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దిగివచ్చి ఈ జబ్బులను అరికట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్రప్పారావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు అనకాపల్లి జిల్లాలో గత 2 నెలల కాలం నుంచి పెద్ద ఎత్తున ఆవులకి ఈ జడుపులు గాలికుంటి వ్యాధి పేరు మీద జడుపులు వచ్చి అనేక ఆవులు చనిపోయాయి. ఈరోజు తిమ్మరాజుపేటలో పోలార్ పారినాయుడు ఆవు దగ్గర నిల్చున్నాం. ఈరోజు ఈ ప్రాంతంలోనే 25-30 ఆవులు 5 లీటర్లు ఇచ్చే ఆవులు ఈరోజు 2 లీటర్లు ఇస్తున్నాయి. ఈ ఆవు అయితే పూర్తిగా 5 లీటర్లు ఇచ్చే ఆవు ఈరోజు 200 ఇస్తుంది. 2 నెలల నుంచి ఈయన 15,000 నుంచి 20,000 దాకా ఈరోజు మందులు ఖర్చు పెట్టాడు. అది కాకుండా లోకల్ గోపాల మిత్ర సచివాలయం డాక్టర్లకి వాళ్ళు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ వైద్యం చేస్తున్నాడు. ఇంత జరుగుతున్న ఈ జిల్లాలో ఉన్న మెయిన్ ఈ వెటనరీ డాక్టర్లు కానీ అలాగే జేడీ ఈరోజు అనకాపల్లి జిల్లా చాలా చిన్న జిల్లా అయిపోయింది. ఆ జిల్లాకు జేడీ ఉన్నాడు అనకాపల్లిలో. ఆయన కలిసి చెప్పాం, నెల క్రితం ఆయన కలిసి చెప్పాం ఈ పరిస్థితి ఉందని. కానీ ఒక్క విజిట్ ఈరోజు జేడీ ఒక్క విజిట్ చేయలేదు. ఈరోజు ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి, ఒక్క వాహనాన్ని కూడా ఎక్కడికి పంపించలేదు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ల పేరు మీద ఈరోజు మందుల పేరు మీద అవి తినేస్తున్నారు తప్ప అవి చేయడం లేదు. పూర్తి వెటనరీ డిపార్ట్మెంట్ ఈరోజు నిద్రపోతుంది. వాడినాడండి. ఏం జరిగింది చెప్పు. అదే ఆవుకి జడుపులు వచ్చాయండి. జడుపులు వచ్చిన తర్వాత ఆవుకి దగ్గర నిలబెట్టి గ్లూకోజ్ బాటిల్ అవి ఎక్కిస్తున్నాను, ఏం తగ్గలేదు. కాలు అయ్యి పుల్లడిపోయినాయి. బాటిల్ దగ్గర 45 రోజులు అయింది కరెక్ట్గా. ఇప్పుడు కొంచెం తిండి తినలేదు. గిండి జావలు ఇవన్నీ ఉడబెట్టి వేస్తాను కానీ తినలేదు. పొలం జావ వాళ్ళు ఎన్ని వేసినా సరే తినలేదు. ఆవు పడుకొని లేకపోతే మనుషుల చేత లెగదీస్తారు. 70,000 60,000 అమ్మేసిందే కానీ తోలికి వెళ్ళలేదండి. పాలు 5 లీటర్లు పాలు ఇచ్చేదండి ఇంట్లో. ఇప్పుడైతే 200 100 ఎత్తుందండి.